హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు వ్లాగు. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. నా వీడియోస్ ఈ మధ్య కొంచెం స్లో అయ్యాయి, సరిగా వెళ్ళడం లేదు. ముందు వీడియోస్ అన్నా కొంచెం పోయాయి. అందులోనూ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. నా మెయిన్ నాకు ఏంటంటే నాకు మానిటైజేషన్ అవ్వాలి ఛానల్. నా ఛానల్ ద్వారా నిజంగా కూడా కొంచెమైనా మనీ ఎర్న్ చేయాలి. నేను ఎర్న్ చేసిన మనీ కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్కే నేను ఖర్చు చేసుకోవాలి. అంటే కొన్ని నాకు చేయాలని చాలా థాట్స్ ఉన్నాయి. కానీ అంటాం కదా, అది మనము పెట్టాలి, ఫైనాన్స్ పెట్టుకొని కొంచెం చేయాలి. అవన్నీ ఇంకా వ్లాగ్స్ కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలి అని అంటే కూడా ముందు నాకంటూ ఒక అమౌంట్ ఎర్న్ చేసినాక అప్పుడు ఇంకా క్వాలిటీగా వీడియోస్ తీయడానికి కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా కొంచెం ఆ విధంగా ట్రై చేయడానికైతే నేను ఆల్మోస్ట్ ఒక్క రోజు కూడా ఆపకుండా, ఇప్పుడు దగ్గర 3 months దాటిపోయింది, ఒక్కరోజు కూడా నేను ఆపకుండా వీడియోస్ పెడతా ఉన్నాను. ఎవరైనా వీడియోస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక వీడియో పెట్టాలి అంటే దానికి షూట్ చేసిన కాడి నుంచి మొత్తం నేనే చేయాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, కెమెరా కూడా నేనే పెట్టుకోవాలి. ఎవరు నాకు ఇక్కడ పెట్టేవాళ్ళు, వేరే వాళ్ళు ఎవరు షూట్ చేసేవాళ్ళు ఉండరు. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్కి అలాగ పోతూ ఉంటుంది అనమాట. అట్లాగా నేను ఫస్ట్ వీడియోలు ఇప్పుడు వీడియో చూసారంటే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఆ వీడియోలు నేను ఎంత కొంచెం డెవలప్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఏ విధంగా పెట్టాలి అనేది చూసుకుంటా ఉన్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. థంబ్నెయిల్ చేయడం కూడా ఇంకా నేను బాగా నేర్చుకోవాలి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట దీని గురించి నేర్చుకుంటూ దాన్ని నా వీడియోల మీదే నేను ప్రయోగం చేసుకుంటా ఉన్నాను. మళ్ళీ ఒకటి పెట్టి మళ్ళీ ఆపేసి ఎప్పుడుకో పెట్టాలి, మనకు టైం ఉన్నప్పుడు చెయ్యాలి అనుకోకుండా ఎన్ని పనులున్నా, నాకు కంప్లీట్ హెల్త్ బాగలేకపోయినా, ఫుల్ కరోనా వచ్చి మా హస్బెండు నేను ఇద్దరము మంచానికే పరిమితం అయ్యి ఉన్నప్పుడు కూడా నేను వీడియోస్ అయితే ఏదో ఒకటి కొంచెమన్నా వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే ముందు నేను నేర్చుకోవాలి దాని గురించి. చేస్తూ ఉంటే నాకైతే వీడియోలో అర్థమవుతుంది చాలా ఉన్నది ఇందులో నేర్చుకోవాల్సింది. మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉన్నది అనేది నాకైతే అర్థమైంది. అందుకే నేను ఇంటి పనులకి దీనికి టైం సెట్ చేసుకుంటూ అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్కి కొంచెం ఎంకరేజ్మెంట్ చేశారంటే నేను ఇంకా కొంచెం బాగా తీయడానికి ట్రై చేస్తాను. మొత్తానికి నేను ఇది చెప్పాలనుకున్నాను. నేను ఇలా చెప్పానని అయితే ఏమీ అనుకోవద్దు ప్లీజ్. అంటే నా మనసులో ఉండేది కూడా నేను ఏం నేర్చుకున్నాను వీడియోలు పెట్టినప్పటి నుంచి నేనేం నేర్చుకున్నాను. మీరు నా వీడియోలు చూసి నేర్చుకునేది ఉన్నది, ఇదేమన్నా నేర్చుకుంటారు అని అయితే నేను వీడియోలు పెట్టలేదు. నా లైఫ్ నేను షేర్ చేసుకోవాలి కొంతమందితో. నా లైఫ్కి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరన్నా నాకు కనెక్ట్ అవుతారు, కేవలం ఆ ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ పెట్టాను. నా వీడియోస్ గురించి ఏమన్నా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో అయితే నిజంగా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ యూట్యూబ్ అంటే ఏంటో నేను తెలుసుకోవాలి, నాలాంటి వాళ్ళు నాకు కొంచెం కనెక్ట్ అయితే మాట్లాడుకోవడానికి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేసినాను. ఈ జర్నీలో నాకేదన్నా తెలిసినవి కొన్ని, నేను ఏదన్నా కొన్నిటి వల్ల నేను ఉపయోగం పొందినవి అట్లాంటివి అయితే మాత్రం నేను ఖచ్చితంగా షేర్ చేస్తున్నాను, చేస్తాను కూడా ఇంకా ఫ్యూచర్లోనే. ప్రతి ఒక్కటి నా పర్సనల్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను డే స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి మీతో అయితే పంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మామూలుగా అంటాం కదా, మనకి ఒక సపోర్టు, మన ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు. మేము ఉండేది నేను మా హస్బెండ్, మేమిద్దరమే అనమాట మా ఫ్యామిలీలో ఉండేది. అందుకని ఇంకా ఎక్కువ మంది మాట్లాడుకోవడానికి చెప్పడానికి అనేది ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్లో కూడా
నేర్చుకోవాలి కదా, యూట్యూబ్లో ఎలాగ అప్లోడ్ చేయాలి, దాన్ని వీడియో తీసినప్పుడు ఆ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, దానికి థంబ్నెయిల్ ఎలాగ ఇచ్చుకోవాలి, ట్యాగ్స్ ఎలాగ ఇచ్చుకోవాలి, ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ ఇవన్నీ ఎలాగ ఇచ్చుకోవాలి, అన్నీ టెక్ ఛానల్ వాళ్ళు చాలామంది. నాకైతే ఈరోజైతే మెయిన్ ఎక్కువ వీడియో లేకుండా ఉండిపోవడం కూడా ఏంటంటే అవన్నీ చూస్తున్నాను అనమాట. ఇంకా నా వీడియోస్ ఎందుకు పోవడం లేదు ఎక్కువ వ్యూస్, ఇంకా ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయి నా వీడియోలో అనే ఉద్దేశంతో చాలా వీడియోలు చూశాను అనమాట. అయినా కొంచెం దగ్గరగా నేను చేయగలుగుతున్నాను అని అయితే అనిపించింది. ఇంకా వీడియోస్ పోలేదు అంటే మనకి లక్ కూడా ఉండాలనిపించింది. ఏమంటాము, మన శ్రమతో పాటే మనకి యూట్యూబ్లో కొంచెం ముందుకు వెళ్ళాలంటే లక్ కూడా ఉండాలా అని అయితే నాకు అనిపించింది. ఇది ఈరోజైతే మార్నింగ్ది అయిపోయి ఈవినింగ్ కాఫీ కలిపేదన్నమాట. నేను ఈ సోదంతా చెప్పాను అనుకోవాకండి. అంటే నాకు చెప్పాలనిపించింది. దీంట్లో ఎంత పెయిన్ ఉన్నది, ఇది చేసినప్పటి నుంచి హ్యాపీ కూడా ఉన్నది. నాకు టెక్నికల్గా చేయడం అంటే చాలా ఇష్టం. నేను చదువుకునేది కూడా టెక్నికల్కి సంబంధించిందే అనమాట. కానీ అప్పుడు నేను చదువుకునే దానికి ఇప్పుడు వచ్చేదానికి దగ్గర లేదనమాట. మేము చదువుకున్నప్పుడు కంప్యూటర్లు, ఫోన్లు అవి లేవు కాబట్టి అవన్నీ నాకు కొంచెం కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇదంతా టెక్నాలజీ గురించి చెప్పుకోవడం, టెక్నాలజీ గురించి నేర్చుకోవాలంటే కూడా నాకు చాలా ఇష్టము. మేము చదువుకునేటప్పుడే మా టీచర్లు వాళ్ళు చెప్పారనమాట. మేము పాలిటెక్నిక్ చేసాము, అందులో చెప్పారు ఫ్యూచర్లో ఇలాగ వస్తుంది, ఇలాగ ఫోన్లు వస్తాయి, ఫోనుల్లో అమెరికాలో ఉండేవాళ్ళు కూడా మన దగ్గరే ఉన్నట్టు మాట్లాడుకోవచ్చు చూసుకొని. అంటే మేము అప్పుడు తమాషాగా నవ్వుకునే వాళ్ళము, మా ఫ్రెండ్స్ మేము అందరం. ఎట్లా అసలు అమెరికాలో ఉండేవాళ్ళు ఇక్కడ ఎలా కనిపిస్తారు, వీళ్ళు చెప్తున్నారు కానీ అనుకునేది. నిజంగా ఇప్పుడు ఫోన్లు వచ్చాకైతే అసలు కంప్లీట్ వరల్డ్ మొత్తం మన ఇంట్లోనే ఉందా అన్నట్టు అయిపోతుంది కదా. నిజంగా చాలా వండర్. మా ఏజ్లో వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకంటే మేము 76, 80s ఆ మధ్య 75, 80s మధ్యలో పుట్టిన వాళ్ళం అనమాట. మా ఏజ్ వాళ్ళకైతే కంపల్సరీ ఇదంతా మాత్రం ఒక మిరాకిల్ లాగా ఉంటుంది. మా ముందు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే ఇది ఇంకా మిరాకిల్ లాగా ఉంటుంది. వాళ్ళకైతే అసలు ఇంకా ఒక ఏమంటారు ఆశ్చర్యంలాగా అనిపిస్తుంది. నాకే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు ఫోన్లు మాట్లాడాలంటే కూడా అంటాం కదా, ఒక టెన్షన్ వచ్చేది. ఎవరింట్లోనో ఉండేదనమాట. మా పల్లెల్లో పోస్ట్ ఆఫీస్లో అలాగా ఒక్కటే ఊరు మొత్తానికి ఒక ఫోన్ ఉండేదన్నమాట. అట్లాంటిది ప్రతి ఒక్కరి దగ్గర ఫోనే, ప్రతి ఒక్కరి చేతిలో ఫోనే. ప్రపంచం అరచేతిలోనే ప్రపంచం ఉన్నట్టు అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఈ రోజంతా మీకు ఈ సోదే చెప్పేశాను. ఈ మంగళవారం రోజు వ్లాగ్లో కూడా ఎక్కువ ఏమీ నేను షూట్ చేయలేదు కాబట్టి ఈవినింగ్ అంతా ఇలాగ అయిపోయింది. బుడ్డగాడు, ఆ కుక్క పిల్లలు ఇవి రోజుసేపు ఆడుకొనేసి చాలా వీడియోస్ చూశాను. ఇంకా ఏమేంటని టెక్నికల్ వీడియోస్ అన్నీ, టెక్ ఛానల్లో వీడియోస్ అన్నీ చూశాను అనమాట. ఆ తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ చేసి వంట అయితే నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే నిన్న చెల్లి అమ్మ వాళ్ళు వచ్చారు కదా, మెంతికూర పప్పు చేస్తున్నాను. చాలా ఎక్కువ చేశాను. ఆ పప్పు నాకు ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అనమాట. ఈరోజు భోజనంలో కూడా అదే ఉండింది. అందుకని మీకు వంట సెక్షనే ఈరోజైతే ఏమీ చూపించలేదు. స్నానం చేసేసి భోజనం చేసేసి ఇంకా మళ్ళీ నేను ఇవే చూస్తా ఉన్నాను. ఫోన్కి అయితే ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఈరోజు వీడియోస్ చూసి నాకు హెడేక్ వచ్చేసింది. ఫోన్ కూడా అసలు ఛార్జింగ్ పెట్టను, 5 నిమిషాలు మళ్ళీ ఒక వీడియో చూడను, ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టేది, వీడియోస్ చూసేది, ఇలాగే చూస్తున్నా. అంటే నేను నేర్చుకోవాలా అని యూట్యూబ్లో నేను ఇంకా ఏం పెట్టాలి, ఏం చెయ్యాలి అనేది నేర్చుకుంటా ఉన్నాను అనమాట. టెక్ ఛానల్ వాళ్ళవన్నీ చూస్తూ ఉన్నాను. అలాగైతే ఈరోజు గడిచిపోయింది. అంత సోదేశాను, సుత్తేసాను అనుకోవాకండి. నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో చెప్పాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.